10 పాస్ అయితే చాలు. రైల్వేలో 22,195 పోస్టులు. వెంటనే అప్లై చేయండి. దేశవ్యాప్తంగా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న యువతకు రైల్వే శాఖ భారీ శుభవార్త అందించింది. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులు అంటే ఆర్ఆర్బీ, గ్రూప్ డి, లెవెల్ 1 పోస్టుల భర్తీ కోసం భారీ నోటిఫికేషన్ విడుదల చేశాయి. మొత్తం 22,195 ఖాళీలను భర్తీ చేయడానికి ఈ నియామక ప్రక్రియ కొనసాగుతుంది. ముఖ్యంగా 10వ తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ఇది ఒక గొప్ప అవకాశం అని చెప్పాలి. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని ఆశించే లక్షలాది మంది యువతకు ఇది ఒక కీలక అవకాశం కావడంతో దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఈ నియామక ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. జనవరి 31, 2026 నుంచి ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. అభ్యర్థులు మార్చి 2, 2026 వరకు అధికారిక వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకునే అవకాశం ఉంది. దరఖాస్తు చేసిన తర్వాత ఫీజు చెల్లింపుకు మార్చి 4, 2026 చివరి తేదీగా నిర్ణయించారు. పరీక్ష తేదీలను తర్వాత ప్రకటిస్తామని రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులు స్పష్టం చేశాయి. కాబట్టి అభ్యర్థులు చివరి తేదీ వరకు వేచి ఉండకుండా ముందుగానే దరఖాస్తు పూర్తి చేసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఈ నియామకంలో ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే కనీస అర్హతగా 10వ తరగతి ఉత్తీర్ణత సరిపోతుంది. అదేవిధంగా నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ అంటే ఎన్ఏసి ఉన్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇది గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు, ఆర్థికంగా వెనుకబడిన యువతకు పెద్ద అవకాశంగా మారింది. సాధారణంగా ఉన్నత విద్య అవసరం లేకుండానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం పొందే అవకాశం రావడం చాలా అరుదు. వయో పరిమితి విషయానికి వస్తే జనవరి 1, 2026 నాటికి కనీస వయసు 18 సంవత్సరాలు, గరిష్ట వయసు 33 సంవత్సరాలు ఉండాలి. రిజర్వ్డ్ కేటగిరీలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు ఉంటుంది. ఇది ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మరియు ఇతర వర్గాలకు ప్రత్యేక ప్రయోజనాన్ని అందిస్తుంది. ఇప్పుడు అందుబాటులో ఉన్న పోస్టుల గురించి మాట్లాడితే ట్రాక్ మెయింటైనర్ గ్రేడ్ IV, అపాయింట్మెంట్ B, అసిస్టెంట్ ట్రాక్ మిషన్, అసిస్టెంట్ బ్రిడ్జ్, అసిస్టెంట్ సిగ్నల్ మరియు టెలికాం వంటి పలు లెవెల్ 1 పోస్టులు ఇందులో ఉన్నాయి. ఈ ఉద్యోగాలు రైల్వే వ్యవస్థలో కీలకమైనవి. రైల్వే ట్రాక్ల నిర్వహణ నుంచి సిగ్నల్ వ్యవస్థల వరకు అనేక విభాగాల్లో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. దరఖాస్తు రుసుము విషయానికి వస్తే జనరల్ మరియు ఓబీసీ అభ్యర్థులకు 500 ఫీజు నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ మహిళలు మరియు ట్రాన్స్జెండర్ అభ్యర్థులకు 250 మాత్రమే ఫీజు ఉంటుంది. ముఖ్యంగా కంప్యూటర్ ఆధారిత పరీక్షకు హాజరైన తర్వాత నియమాల ప్రకారం కొంత మొత్తాన్ని తిరిగి చెల్లించే విధానం కూడా ఉంది. ఇది అభ్యర్థులకు ఆర్థికంగా కొంత ఉపశమనం కలిగించే అంశంగా చెప్పాలి. ఎంపిక విధానం పూర్తిగా పారదర్శకంగా 4 దశల్లో జరుగుతుంది. మొదట కంప్యూటర్ ఆధారిత పరీక్ష అంటే CBT నిర్వహిస్తారు. ఇందులో అభ్యర్థుల సాధారణ జ్ఞానం, గణితం, రీజనింగ్ మరియు జనరల్ సైన్స్ పై ప్రశ్నలుంటాయి. తర్వాత శారీరక సామర్థ్య పరీక్ష అంటే PET ఉంటుంది. ఇందులో అభ్యర్థుల శారీరక దృఢత్వాన్ని పరీక్షిస్తారు. ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు చివరిగా వైద్య పరీక్ష నిర్వహించి తుది ఎంపిక చేస్తారు. అభ్యర్థులు దరఖాస్తు చేసే ముందు తమ వివరాలు సరిగ్గా నమోదు చేయడం చాలా ముఖ్యం. పేరు, జన్మ తేదీ, విద్యార్హత వివరాలు అధికారిక సర్టిఫికేట్ల ప్రకారం నమోదు చేయాలి. తప్పు సమాచారం ఇచ్చినట్లయితే దరఖాస్తు రద్దు అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ఫోటో, సంతకం స్పష్టంగా అప్లోడ్ చేయడం కూడా అవసరం. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో చూద్దాం. అభ్యర్థులు ముందుగా ఆర్ఆర్బీ అధికారిక వెబ్సైట్ను సందర్శించాలి. అక్కడ ఆర్ఆర్బీ గ్రూప్ డి రిక్రూట్మెంట్ 2026 లింక్పై క్లిక్ చేసి కొత్త రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి. ఆ తర్వాత అప్లికేషన్ ఫామ్లో అవసరమైన వివరాలు నమోదు చేసి డాక్యుమెంట్లు అప్లోడ్ చేసి ఫీజు చెల్లించి ఫైనల్ సబ్మిట్ చేయాలి. అప్లికేషన్ కాపీని భవిష్యత్తు అవసరాల కోసం సేవ్ చేసుకోవడం మంచిది. ఈ నియామకం ద్వారా లక్షలాది మంది యువతకు ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ముఖ్యంగా రైల్వే ఉద్యోగాలు స్థిరత్వం, మంచి జీతం, భద్రత మరియు భవిష్యత్తు పెన్షన్ ప్రయోజనాలు కలిగి ఉండటం వల్ల యువతలో ఎక్కువ ఆసక్తి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం కావడంతో సామాజిక గౌరవం కూడా ఉంటుంది. నిపుణులు చెప్తున్నది ఒకటే, పరీక్షకు ఇప్పటి నుంచే సిద్ధం కావడం చాలా ముఖ్యం. ప్రతిరోజు క్రమంగా చదవటం, గత ప్రశ్నాపత్రాలు ప్రాక్టీస్ చేయడం మరియు టైం మేనేజ్మెంట్ నేర్చుకోవడం విజయానికి కీలకం. చిన్న అవకాశాన్ని కూడా పెద్ద విజయంగా మార్చుకోవడం అభ్యర్థుల చేతుల్లోనే ఉంటుంది. అందువల్ల ఇంకా అప్లై చేయని అభ్యర్థులు ఆలస్యం చేయకుండా వెంటనే దరఖాస్తు చేసుకోవాలి. చివరి తేదీ దగ్గర పడే కొద్దీ వెబ్సైట్లో ట్రాఫిక్ పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందుగానే అప్లికేషన్ పూర్తి చేయడం ఉత్తమం. సంక్షిప్తంగా చెప్పాలంటే 10వ తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులకు రైల్వే శాఖ అందిస్తున్న ఈ 22,195 పోస్టుల నియామకం ఒక గొప్ప అవకాశం. సరైన ప్రణాళిక, క్రమశిక్షణతో సిద్ధమైతే ప్రభుత్వ ఉద్యోగం సాధించడం అసాధ్యం కాదు. యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ భవిష్యత్తును నిర్మించుకోవాలని నిపుణులు చెప్తున్నారు.